సామాజిక సమస్యలపై స్పందించడంలో మంచులక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. రీసెంట్గా మలయాళ నటి భావనకు ఎదురైన పరిస్థితిపై ఇప్పుడు స్పందించిన మంచులక్ష్మి ఇన్నాళ్లు తాను స్పందించలేకపోవడానికి కారణం ఈ విషయం తెలియగానే షాక్కి గురయ్యానని అంటుంది. ఓపెన్ లెటర్ ద్వారా భావన ఎపిసోడ్పై తన అభిప్రాయాలను పంచుకుంది మంచులక్ష్మి. మన దేశంలో దేవతలుగా పూజిస్తాం, లేకపోతే డోర్లు వేసి బంధించి దాచిపెడతాం. అదృష్టవంతులు ఎవరంటే అమ్మ, భార్య అంతే. కానీ లక్ష్మి, పార్వతి, దుర్గా, సరస్వతి లాంటి దేవతలను ప్రార్థించడం కరెక్టేనా? ఇలాంటివి జరగడం అదేమి కొత్త కాదు. మనకు ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. వేధించడం, కిడ్నాప్, అవమానం, రేప్ లాంటి ఘటనలు సహజమైపోయాయి. మీడియా ఆమె పేరును బయటపెట్టి ఈ పరిస్థితిని మరింత వర్స్ట్గా మార్చేసింది అని అభిప్రాయపడింది మంచులక్ష్మి. అయితే తన మలయాళీ సోదరికి ఎదురైన పరిస్థితి మాత్రం సహజం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలని రాసుకొచ్చింది మంచులక్ష్మి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా భయపడాల్సిన పరిస్థితి కారణం ఇప్పుడున్న పరిస్థితులే అంటున్న మంచులక్ష్మి ఈ ఉదాంతం తెలిసాక తాను కూడా అభద్రతా భావానికి గురయ్యానని చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.